మల్నాడు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు రాహుల్ తేజ్పై మరో డ్రగ్స్ కేసు నమోదైంది. 2024లో రాహుల్ తేజ్పై డిచ్పల్లిలో డ్రగ్స్ కేసు నమోదైంది. ప్రస్తుతం చెంచులగూడ జైల్లో ఉన్నాడు. అతడిని ట్రాన్సిట్ వారెంట్పై కస్టడీకి తీసుకున్న డిచ్పల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. మల్నాడు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు రాహుల్ తేజ్పై మరో డ్రగ్స్ కేసు నమోదైంది. 2024లో రాహుల్ తేజ్పై డిచ్పల్లిలో డ్రగ్స్ కేసు నమోదైంది. ప్రస్తుతం చెంచులగూడ జైల్లో ఉన్నారు. అతడిని ట్రాన్సిట్ వారెంట్పై కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, ఏం చెప్తున్నారు? రాహుల్ తేజ్కు సంబంధించి ఆల్రెడీ డ్రగ్స్ కేసు ఇప్పుడు కూడా చాలా కీలకంగా ఉన్నాడని చెప్తున్నారు. ఈ మల్నాడు డ్రగ్స్ కేసు సంబంధించి అసలు రోజుకొక విషయం వెలుగు చూస్తోంది. తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సతీష్. మల్నాడు డ్రగ్స్ కేసులోనే పోలీసులు విచారణ వేగవంతం చేశారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కేసులో ఎప్పుడైతే ఇటు సూర్య మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యను అదుపులోకి తీసుకున్న తర్వాత అతనిని విచారించిన సమయంలో కూడా చాలా కీలకమైన నిందితులు బయటకు వచ్చారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు పోలీస్ ఉన్నతాధికారులు కుమార్ల పేర్లు బయటకు వచ్చి ఇటు సైబరాబాద్ ఏఆర్డీసీపీగా ఉన్న సంజీవ్ కుమారుడు మోహన్ అదుపులోకి తీసుకున్నారు. అలాగే అతనితో పాటు ఇంటెలిజెన్స్ ఏఎస్పీగా వేణుగోపాల్ కొడుకు రాహుల్ తేజాను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇతన్ని కూడా ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు తాజాగా ఇదే నిందితుడు రాహుల్ తేజపై మరొక డ్రగ్ కేసు ఉంది. అది కూడా ఏదైతే డిచ్పల్లి 2024లోని రాహుల్ తేజపై డిచ్పల్లిలోని ఈ డ్రగ్ కేసు అయితే నమోదైంది. అప్పుడు ఏదైతే తన తండ్రి పోలీసు ఉన్నతాధికారి కాబట్టి అతనున్న పొజిషన్ బట్టి అతను ఉన్న పలుకుబడి ఉపయోగించుకొని ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కూడా చూసుకున్నాడు. కానీ ఎప్పుడైతే నార్కోటిక్స్ టీం ఈగల్ టీం ఏర్పాటు చేసిందో ఇటు పోలీసు ఉన్నత అధికారుల కొడుకులు కావచ్చు, బడాబాబు పుత్రులు కావచ్చు, ఎవరున్నా సరే వీళ్ళైతే ఎటువంటి ఏదైతే రికమెండేషన్ కూడా తీసుకోకుండా వాళ్ళని అదుపులోకి తీసుకొని ఈ డ్రగ్స్ నిర్మూలనకు మాత్రం కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు రాహుల్ తేజపై గతంలో 2024లోని డిచ్పల్లిలోని ఇదే రాహుల్ తేజపై డ్రగ్ కేసు అయితే ఉంది. ప్రస్తుతం రాహుల్ తేజ చెంచల్గూడ జైల్లో అయితే ఉన్న నేపథ్యంలోని ట్రాన్సిట్ వారెంట్ పై రాహుల్ తేజాని డిచ్పల్లి పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకున్నారు. అప్పుడు 2024లో ఏదైతే డ్రగ్ కేసులోని A3గా ఉన్న ఈ రాహుల్ తేజాని ఇప్పుడు అదే డిచ్పల్లి పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ కింద వీళ్ళు తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. అసలు ఈ రాహుల్ తేజకి ఈ డ్రగ్స్ అలవాటు ఎక్కడి నుంచి ఉంది, అలాగే ఎన్నిసార్లు ఇతను డ్రగ్స్ సప్లై చేశాడు, ఇతని కాంటాక్ట్స్ ఎవరు, ఇతను ఎవరెవరికి విక్రయించాడు, అందుట్లో బడాబాబులు ఎవరున్నారు, వ్యాపార వ్యక్తులు ఎవరున్నారు, జిమ్ కోచ్లు కానీ ఇలా ఎవరున్నా సరే వాళ్ళని ఇప్పుడు విచారించేందుకు ఇటు రాహుల్ తేజాని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు ఈగల్ టీం కూడా ఈ విచారణ వేగవంతం చేసింది. ముఖ్యంగా సూర్యతో పాటు ఎవరెవరు ఈ కేసులో ఉన్నారనే దానిపై పూర్తిగా విచారణ చేసిన సమయంలోని ఇటు సూర్య ఏదైతే ఈ డ్రగ్స్ దందాన్ని విపరీతంగా విస్తరించారని ఇటు ఈగిల్ టీం గుర్తించింది. అందుట్లో ప్రధానంగా నైజీరియాకి సంబంధించి అంటే గతంలోని ఇటు హైదరాబాద్ కేంద్రంగా నైజీరియన్స్ అనేక రకాలుగా ఈ డ్రగ్స్ సరఫరా చేశారు. అనేక మంది నైజీరియన్లు కూడా పట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా ఏదైతే స్టూడెంట్ వీసాలపై లేదా షార్ట్ వీసాలపై ఇండియా వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో అక్రమంగా ఉంటూ కూడా వీళ్ళు డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. వీటిపై గతంలోనే కేసులు ఉన్నాయి. అలాగే ఇదే డ్రగ్ పెడ్లర్ లో కాకుండా ఈ డ్రగ్స్ కి కింగ్ పిన్ గా ఒక అతను ఉంటాడు. అతనితో పాటు ఈ సూర్య అతనితో సంబంధాలు పెట్టుకున్నాడు. అతనితో పాటు ఈ డ్రగ్స్ దందా నిర్వహించాడు. అలాగే డ్రగ్స్ ని విక్రయించాడు. అలాగే ఇటు డ్రగ్స్ పార్టీని నిర్వహించాడు. ఈ నేపథ్యంలోనే ఇటు సూర్యకున్న కాంటాక్ట్స్ వెరిఫై చేసిన సమయంలోని 600 కాంటాక్ట్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ 600 కాంటాక్ట్లు కూడా బడాబాబులు ఉన్నారు, ఇందులో వ్యాపారవేత్తలు ఉన్నారు, అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా కుమార్ ఉన్నారు.